హాయ్ అండి. కన్నప్పది టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? చాలా వరస్ట్ గా ఉందండి. ఇలాంటి టీజర్ అనేది మేము ఇంతవరకు లైఫ్ లో చూడలేదు. అది మొత్తం గ్రాఫిక్ యానిమేషన్స్ తప్పించి అందులో ఏం లేదండి, చూడడానికి కూడా ఏం లేదు. అందులో చూడాలనుకుంటే ఒక మోహన్ బాబు గారు కానీ ఒక ప్రభాస్ ని కానీ తప్పించి అందులో ఏం లేదండి స్టోరీ. సో టీజర్ చూసిన వాళ్ళందరూ అంటున్నారు అసలు హీరో ఎవరో అర్థం కావట్లేదు అని అంటున్నారు. తప్పకుండా హీరో విష్ణు గారే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కూడా వాళ్ళ మంచి ఫ్యామిలీలో కూడా చాలా గొడవలు అవుతున్నాయి. ఆ ఆ, వందల కోట్లు పెట్టి ఆ సినిమా తీస్తున్నారు. ఎందుకని వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా జరగడం జరుగుతుంది. సో నాకు తెలిసి అయితే విష్ణు గారే అనుకుంటున్నాను. ఓకే, సో ప్రభాస్ గారు ఇందులో ఒక చిన్న క్యామియో చేశారు కదా, అతని లుక్స్ ఎలా అనిపించారు? చాలా బాగున్నాయండి. ప్రభాస్ గారి కోసమే, ఆయన లుక్స్ కోసం కానీ ఆ, ఆయన గిటప్ కోసమే చూడడం జరుగుతుంది తప్పించి సినిమాలో ఏం లేదండి. అంత డొల్లా అట్టుగా సినిమా చూసిన వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు బొక్క తప్పించి వచ్చింది ఏం లేదు. కేవలం ఒక ప్రభాస్ అభిమానులు ఎవరన్నా ఉంటే ప్రభాస్ అభిమానులను కాకుండా శివుని మీద భక్తి ఉన్న వాళ్ళు ఇంకా చూడడం తప్పించి దాంట్లో ఏం లేదండి. ఓకే, సో ఓవరాల్ గా ఫిలిం రిలీజ్ అవుతే ఇంకా ట్రైలర్ అండ్ ఆల్సో ఫిలిం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి సినిమాలు తీయకండి. ఇలాంటి సినిమాలు తీసి ఆ సినిమాకున్న పరువు కానీ సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఇది కానీ తీయద్దని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు తీసి ప్రజలను మోసం చేయకండి అని నేనైతే చేతులెత్తి మరి దండం పెడుతున్నా. ఇలాంటి ఫేక్ సినిమాలు తీసి మొత్తం మీద యానిమేషన్ సినిమాలు అని ఇలాంటి అన్ని తీసి ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు దొబ్బడం తప్పించి వేరే లేదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చాలా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. సో అంత కలెక్షన్ ని వసూలు చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా లేవండి. అది విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అనుకున్న బడ్జెట్ కొంచెం తక్కువనే, సినిమా తీస్తూ చాలా హై అమౌంట్ గా వెళ్ళిపోతుందని విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అనుకున్న ఆ సినిమా అసలు ఆ బడ్జెట్ కూడా సంబంధం లేదంటున్నారు. సో అసలు బడ్జెట్ కానీ కాదు, ఆ సినిమా అసలు వాళ్ళు అనుకున్న వాళ్ళు తీసిన దానికి కూడా సంబంధం లేదు. ఆ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళు తీస్తున్న శివునికి సంబంధించిన షూట్ కానీ అసలు సంబంధమే లేకుండా ఉంది. ఓకే, థాంక్యూ. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది బేసిక్గా. ఎందుకు అంటే దాంట్లో ఉన్న క్రూ మేము ప్రభాస్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. ఇంకోటి భక్త కన్నప్ప లైఫ్ స్టోరీ ఆల్రెడీ ప్రభాస్ గారు వాళ్ళ కృష్ణరాజు గారు చేశారు. ఎగ్జాక్ట్గా దాన్నే రీక్రియేట్ చేయబోతున్నారు. సో కొత్తగా స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆయన పుట్టిన ఊరు మా ఊరు సైడ్. సో కాబట్టి ఐ నో హిస్టరీ ఆఫ్ ఫిల్మ్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాంట్లో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ కూడా వచ్చిన అరోహర సాంగ్ అయితే అది శివశంకర సాంగ్ చాలా బాగుంది. విజయ్ ప్రకాష్ గారు పాడారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే దాంట్లో చూపించిన కొన్ని మొత్తం పల్లెటూరు వాతావరణాలు ఇలాంటివి కాకుండా ఉండడం కొంచెం నాకు ఇది అనిపించింది తప్ప మిగతా ఓవరాల్గా బాగానే అనిపించింది. సో వెయిట్ చేయాలి April 25. అంటే జనాలను థియేటర్ వరకు లాగే పాయింట్ ఏముంది అసలు టీజర్? భక్తిని మించిన పాయింట్ ఇంకోటి అవసరం. చాలా మందికి కామెడీ అంటే ఇష్టం, లవ్ స్టోరీలు ఇష్టం, అలాగే భక్తి అనేది కూడా ఒక ఇది. సో దాన్ని మించిన ఇది లేదు. మీరు నమ్ముతారు లేదు, శివరాత్రికి ముందు ఈ సాంగ్ అనేది నార్మల్ సాంగ్. ఎప్పుడైతే శివరాత్రి వచ్చిందో అప్పటి నుంచి ఈ సాంగ్ ఎక్కడ పట్టినా మోగుతూనే ఉంది, రిపీటెడ్ మోడ్లో. చాలా రీల్స్ చేశారు చాలామంది. సో ఇంకా వైరల్ అవుతూనే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ ఆ భక్తిని ఎవరైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందూ మతం అనేది చాలా గొప్పది, గట్టిది, చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయి ఉన్న మతం. సో దాన్ని బేస్ చేసుకొని తీయడమే జరుగుతుంది. ఇది నార్మల్గా అయితే ప్రభాస్ గారు చేయాల్సిన సినిమా. ఆల్రెడీ ప్రభాస్ గారు కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత మాట్లాడుకొని ఈయన చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే విష్ణు గారి కెరియర్లో చెప్పుకోవడానికి 1-2 హిట్లే ఉన్నాయి, పెద్దగా దొల్లగొట్టేశాడని చెప్పుకునే హిట్లు అయితే ఏం లేవు. కాబట్టి ఆయన కెరియర్ని ముగించాలన్నా ఏం చేయాలన్నా ఒక మాస్ హిట్ కావాలి. సో ఆ హిట్ కోసం ఈ ప్లాన్ చేశారు. ఇంకొకటి ప్రభాస్ గారిని ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే ప్రభాస్ గారికి ఒక మంచి రోల్ ఇద్దాం అనుకున్నాం, శివుడు రోల్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే శివుడు రోల్కి అక్షయ్ కుమార్ బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనకు ఆ రోల్ ఇచ్చి ఈయనకి వేరే రోల్ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా ప్రభాస్ గారు ఉండాలి అంతే తప్ప పెద్ద ఇంపార్టెన్స్ రోల్ అయితే ఏమి ఉండకపోవచ్చు ప్రభాస్ గారిది. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనుకుంటా రోల్ కూడా. రుద్ర అనే ఒక క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వెయిట్ చేయండి. నంది క్యారెక్టర్ అనుకోవచ్చు. నంది కాదు కానీ అది రుద్ర అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది నార్మల్ గా. బయట టాక్ ఏంటంటే శివుడి మీద భక్తి కలిగించడానికి నంది ప్రభాస్ గారి ఇలా మనిషి రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు బయట.
అది వచ్చే వరకు ఏది నమ్మలేం బ్రో. ఇక్కడ మామూలుగా అయితే అక్కడ ఆయనది జరిగిన స్టోరీ అంతా ఒక పెద్ద అడవిలో జరిగింది. అడవి మీన్స్ కాళహస్తి టు రాజంపేట అనే ఊరు ఆ మధ్యలో జరిగింది. ఆ border లోనే జరిగింది. ఎందుకంటే స్వర్ణముఖి మీకు తెలుసు, శ్రీకాళహస్తి అదంతా మా సైడ్ కాబట్టి మాకు ఐడియా ఉంది ఆయన స్టోరీ, లైఫ్ స్టోరీ. ప్రభాస్ గారి చేతిలో ఏదైతే స్టిక్ ఉందో దానికి ఇలా ఉండడం వల్ల దానికి కొమ్ముల్లాగా ఉంది. దట్స్ వై ఆయన హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా చూస్తే మీరు ఇలా షిఫిల్ చేసి బ్యాక్ కి ఫోల్డ్ చేసి ఐ మీన్ లైక్ అదే నందిలాగా ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేస్తాను. బట్ వెయిట్ అండ్ సీ. సో మరి ఆ సాంగ్ తో చాలా పెద్ద బస్ క్రియేట్ చేశారు. హాయ్ అండి. హాయ్. కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఎలా అనిపించింది? నీలానే బాగుంది. ఓకే, సో టీజర్ లో మీకు ఏం నచ్చింది? కన్నప్ప టీజర్ లో నచ్చడానికి ఏముందండి, ప్రభాస్ ఉన్నాడనే చూస్తాము. ఇంకోటి వచ్చేసి కృష్ణరాజు గారు కన్నప్ప తీసినారు, అంతలా ఉండాలని అనుకుంటున్నాం. సో ప్రభాస్ గారి లుక్స్ ఎలా అనిపించాయి టీజర్ లో మీకు? ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి కాబట్టి సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాం, వెళ్తాం కూడా. ప్రభాస్ గారి కోసం మాత్రమే ఈ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% ఉన్నాయి అనుకుంటున్నాం. ఓకే, సో గ్రాఫిక్స్ అదంతా మీకు ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ లానే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే అది అంతా చాలా ఫేక్ గా Fake, తీశారు fake. కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అది ఫేకే అండి. మంచి విష్ణు అంటేనే ఫేక్, మళ్ళీ ఫేక్ ఏముంది దాంట్లో? ఓకే, సో గ్రాఫిక్స్ ఫేకే, అతని మొత్తం ఫేకే, అతనే ఫేక్. టీజర్ చూసిన కొంతమంది అసలు ఈ సినిమాలో హీరో విష్ణువా లేకపోతే ప్రభాస్ గారా అని చెప్పేసి అంటున్నారు. నిజమే, ప్రభాస్ గారే దాంట్లో హీరో, విష్ణు గారు. ఓకే, సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే చాలా భారీ బడ్జెట్ తో ఏం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అండి? దేనికి భారీ బడ్జెట్? బడ్జెట్ కలెక్ట్ చేసే వాళ్ళు అవకాశాలు చెప్తారు ఉన్నాయా? 500 కోట్లు అని చెప్తారు. అది భారీ బడ్జెట్ అవుతుంది? భారీ బడ్జెట్ అదే ఆ బడ్జెట్ ని కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అవ్వదు. ప్రభాస్ గారి కోసం పూర్వంగా ఆయన బడ్జెట్ ని- సినిమాలో వర్తుండి వీళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ప్రమోషన్ల టైంలో ఎక్స్ట్రాలు అతను చూడు అక్కడ చూస్తాడు కెమెరా, ఎక్కడ అతను చూస్తాను కెమెరా. వాళ్ళ 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 మాటల మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. మొత్తం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడి ఇండస్ట్రీ మాది అనేది మాట్లాడితే లాస్ట్ టైం వచ్చింది కదా మూవీ, దాని పేరు జిన్నా కదా, జిన్నానే కదా లాస్ట్ టైం వచ్చింది. ఆ జిన్నా మూవీలో రియాస్. ఓకే,